రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్నాం. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ కదా. ఓకే, అసలు మనము ఎక్స్పీరియన్స్ అనేది రెజ్యూమ్లో ఎట్లా యాడ్ చేసుకోవాలి ఏంటి అనే కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. రికార్డ్ అవుతుంది, చూద్దాం. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ అసలు మీరు యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి మీ రెజ్యూమ్కి, లేకపోతే ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉండాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా గమనించండి. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్రెషర్గా మీరు కనుక మామూలుగా ఫ్రెషర్గా జాబ్కి వెళ్ళాలనుకుంటే కనుక వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. కాల్స్ అనేవి అసలు నిజంగా చెప్పాలంటే కాల్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. వేకెన్సీస్ ఫ్రెషర్స్గా కాల్స్ రావడం కూడా చాలా కష్టమే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు తొందరగా జాబ్ రావాలి అంటే కనుక బెంగళూరులో ఎక్కువ అంటే కాల్స్ ఎక్కువ ఉంటాయి. బెంగళూరు, పూణే వైపు వెళ్ళటం బెటర్ అనమాట. నార్త్ వైపు వెళ్తే కనుక వేకెన్సీస్ తొందరగా దొరుకుతాయి నార్త్ వైపు వెళ్ళటం వల్ల. సో నార్త్ వైపు ట్రై చేయండి. అంటే ఎవరన్నా బ్యాచులర్ అంటే అంటే అన్మ్యారీడ్ పీపుల్ ఉంటారు కదా, మ్యారేజ్ అవ్వని వాళ్ళు, బ్యాచులర్స్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీ కూడా, అంటే కొంచెం లాంగ్ ఉన్న ఏరియాస్ కూడా వెళ్ళిపోవచ్చు. బ్యాచులర్సే కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అనుకోండి వెళ్ళలేరు. సో మనకి మేజర్గా ఫస్ట్ సిటీ వచ్చేసి బెంగళూరులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి SAP పైన, బెంగళూరులో. తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్. బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉంటాయి అన్నమాట వేకెన్సీస్, కానీ ఎక్కువ కాల్స్ బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో బెంగళూరు తర్వాత మీరు ఇంకా అంటే తొందరగా హైదరాబాద్, బెంగళూరు కాకుండా ఇంకా కొంచెం ఫాస్ట్గా మనకి జాబ్స్ ఏమైనా రావాలంటే కనుక మీరు నార్త్ వైపు వెళ్ళడం బెటర్. పూణే వైపు కానీ, ముంబై అటువైపు, ఢిల్లీ వైపు వెళ్తుంటే కనుక వేకెన్సీస్ అనేవి ఎక్కువ వస్తాయి. కానీ ఫస్ట్ ఏదో ఒక కంపెనీలో అట్లీస్ట్ మినిమం కొన్ని రోజులు వర్క్ చేయడానికి ట్రై చేయండి. జాబ్ వస్తే కొంచెం లాంగ్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. మనకి ఎందుకంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి మనకి రియల్ టైం నాలెడ్జ్, సినారియోస్ ఎట్లా ఉంటాయి, మనం చెప్పింది ఒక రకంగా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ అవుతుంటాయి. మీరు రియల్ టైంలో వర్క్ చేయాలంటే కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే నార్త్ వైపు వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి తొందరగా జాబ్ కావాలంటే. లేదంటే బెంగళూరులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత పొజిషన్లో హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెషర్గా చూస్తే కనుక ఫ్రెషర్స్కి వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయండి. చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. ఫ్రెషర్గా తీసుకోవడం అనేది చాలా రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంది, బట్ దొరుకుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఫ్రెషర్గా ట్రై చేసే వాళ్ళకి అది నేను చెప్పేది. బట్ వన్ థింగ్ అండి, మీరు కొంతమందికి ఏంటంటే వెంటనే జాబ్ కావాలని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. సో అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఒక ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి. ఎండ్ యూజర్గా ఒక రెజ్యూమ్ అట్లా ప్రిపేర్ చేసుకోండి. సపరేట్ మెయిల్ ఐడి ఉండాలి, సపరేట్ కాంటాక్ట్ నెంబరు ఎండ్ యూజర్గా ఒకటి పెట్టుకోవాలి. అలాగే సపరేట్గా ఒకటి కన్సల్టెంట్గా కూడా అప్లై చేసుకోండి. రెండు పెట్టండి, ఇటువైపు వస్తే అటువైపు వెళ్ళిపోండి. ఎందుకంటే జాబ్ నీడ్ ఉంటుంది కొంతమందికి, వెంటనే జాయిన్ అవ్వాలి, వెంటనే మనీ ఏదన్నా ప్రాబ్లం, రిక్వైర్మెంట్స్, మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ రెజ్యూమ్ రెండు పెట్టుకోండి. కొంతమంది రిస్క్ ఎందుకులే అనుకుంటారు, మామూలుగా చేసుకుందాము, చిన్న జాబ్ అయినా పర్లేదు, తక్కువ శాలరీ అయినా పర్వాలేదు అనుకుంటే ఎండ్ యూజర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ ఎండ్ యూజర్గా గ్రోత్ అనేది ఉండదండి, చాలా తక్కువ గ్రోత్ ఉంటుంది. ప్యాకేజెస్ కూడా తక్కువే ఉంటాయి. మీకు ఒక 10 lakhs ప్యాకేజ్ వెళ్ళాలంటే మినిమం 5-6 years వర్క్ చేయాలి. అదే మీరు SAP FICO కన్సల్టెంట్గా జాబ్ కొట్టారనుకోండి, మీకు స్టార్టింగ్లోనే 8 lakhs ఉంటుంది, 7 to 8 lakhs ఉంటుంది మినిమం. 7 to 8 lakhs మినిమం శాలరీ ఉంటుంది స్టార్టింగ్లోనే. అంటే కన్సల్టెంట్గా మనకి శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎండ్ యూజర్గా శాలరీస్ అనేవి చాలా తక్కువ శాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది, సో ఆ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ అనేది, మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా మనం చూపించాలనేది నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు. యూ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం మీకు. మినిమం 2 years ఆర్ 3 years, 3 yearsలో బిలో 3 years పెట్టుకోండి. 2 అనే కాదు, బిలో 3 years వరకు వర్క్ చేస్తే కనుక, సరే 2 years ఉంచండి, చెప్తాను. 2 years ఉంచండి, 3 వద్దు, చెప్తాను. 2 years ఉంచారు మీరు, 2 or 2.5 years అనుకుందాం. సో 2 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ రెజ్యూమ్లో టోటల్గా అట్లీస్ట్ ఒక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలండి. యాడ్ చేసుకోండి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో కనిపించాలి. కింద ఇవ్వండి చెప్తాను. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. మనకి SAPలో 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మినిమం 2 ఉండాలండి. ఇవ్వండి చెప్తాను.
మినిమం 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. మినిమం 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. సపోర్టింగ్ ఏమి ఉండదు. ఫ్రెషర్గా 2 years ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి 2 or 3 years, అదే 2.5 పెట్టండి, 3 వద్దు, 2.5 మ్యాక్సిమం అంతే. 3 అంటే మళ్ళీ సపోర్టింగ్ కూడా ఉంటుంది మళ్ళీ. 2 and 2.5 years. 1/2 వస్తుందా? ఓకే, ఇయర్స్. ఓకే, మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమ్లో మీకు ఉందనుకుందాం ఎగ్జాంపుల్. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మినిమం 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మ్యాండేటరీగా మీ రెజ్యూమ్లో కనిపించాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాండేటరీ. ఓకే, ఫస్ట్ వన్ ఎలా ఉండాలి? ఫస్ట్ వన్ వచ్చేసి 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆన్ ఈసీసీ. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్లో ఒక దాంట్లో మీరు వర్క్ చేశారు. ఒక 1 year or 2 years మీరు వర్క్ చేస్తుంటే కనుక ఈ విధంగా వర్క్ చేసినట్లు మీరు యాడ్ చేసుకోండి. మీరు చేసుకుంటే కనుక, వర్క్ చేస్తుంటే కనుక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఈసీసీలో చేశారు. అలాగే సెకండ్ ప్రాజెక్ట్ ఎక్కడ చేశారు? మీరు S/4HANAలో కూడా చేసి ఉండాలి. అంటే S/4HANAలో కూడా మీరు చేస్తుంటే కనుక S/4HANAలో కూడా వర్క్ చేసినట్టు మీరు యాడ్ చేసుకోండి. S/4HANA మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే మీకు జాబ్స్ అనేవి రావు. అలాగే రెజ్యూమ్ కూడా పిక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. S/4HANA అంటే ఏంటి అని అడుగుతారు. S/4HANA అంటే తెలుసు కదా మనకి, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. మీరు ఒక ఇంప్లిమెంటేషన్లో వర్క్ చేస్తుంటే కనుక వర్క్ చేశారు అని చెప్పేసి మ్యాండేటరీగా ఇది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా S/4HANAలో జరుగుతుంది. మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, మ్యాండేటరీగా S/4HANA ప్రాజెక్ట్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. ఉంటేనే మీకు రెజ్యూమ్ పిక్ అవుతుంది. అలాగే S/4HANA గురించి నాకు తెలియదు అని చెప్పేసి చెప్పొద్దండి. S/4HANA గురించి మీకు నాలెడ్జ్ ఉంది. ఈసీసీలో మనం ఏదైతే ప్రాపర్గా నేర్చుకున్నామో అదే S/4HANAలో కూడా ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటనేవి నేను కొన్ని వీడియోస్ మీకు ఇస్తున్నాను, చూడండి, దాని ప్రకారం చేయండి. చాలా స్మాల్ చేంజెస్ అంటే ఇప్పటివరకు నేను చేసిన వరకైతే. సో మీరు 2 years or 2.5 years పెడితే కనుక మీ రెజ్యూమ్లో, అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక మీ రెజ్యూమ్లో 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇది మాత్రం మ్యాండేటరీగా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇంకొకటి, అది కాదు, స్టెప్ 2లోకి వెళ్ళిపోయాను కింద. ఇఫ్ యూ హ్యావ్ 2.5 years to 3 years పెట్టండి. 2.5 years to 3 years, లేదా 1 to 3 years అయినా సరే సేమ్ ఇలాగే పెట్టాలి. మీరు 1 to 3 years ఎక్స్పీరియన్స్ చూపించారు. 1 year నుండి ఒక 3 years ఎక్స్పీరియన్స్ టోటల్గా. సరే, ఎవరు మ్యూట్ చేశారు నన్ను? ఓకే, 1 year to 3 years అనమాట. అంటే ఇక్కడ 2 years నుంచి 3 years అన్నారు కదా, లేకపోతే 1 year నుంచి 3 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే కనుక ఇది కూడా యాడ్ చేసుకోండి. 1 year ఆర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా, రైట్ ఇచ్చారు కదా. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైన 1 ఇంప్లిమెంటేషన్ అండ్ 1 సపోర్టింగ్, ఆ 2 కాపీ చేయండి. సారీ, ఆ 2 కాపీ చేసేయండి చెప్తాను. కాపీ చేసి కింద పేస్ట్ చేసేయండి. Ctrl+V అన్నట్టు వచ్చేస్తుంది. నెంబర్ చేంజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం 2 years నుండి 3 years కానీ, లేకపోతే 1 year to 3 years ఎక్స్పీరియన్స్, అంటే ఒక 3 years అనుకుందాం. సెకండ్ స్టెప్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఎలా చూపించాలి మీకు ఎక్స్పీరియన్స్ అనేది? మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో చేశారు ఈసీసీలో, అలాగే 1 సపోర్టింగ్లో కూడా చేశారు, S/4HANA కూడా చేశారు.
మ్యాండేటరీ. సో వన్ ఇంప్లిమెంటేషన్ వన్ ఇంప్లిమెంటేషన్ అండ్ అది ఈసీసీ వెర్షన్లో వన్ ఇంప్లిమెంటేషన్, అలాగే సెకండ్ ఏంటంటే ఈసీసీ S4 HANAలో వన్ ఇంప్లిమెంటేషన్. రెండు కూడా ఇంప్లిమెంటేషన్ ఇచ్చారా? ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు కదా. ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈస్ S4 HANA మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే ఇంప్లిమెంటేషన్, రెండు కూడా ఇంప్లిమెంటేషనే ఉండాలి. పైన కూడా అంతే, రెండు ఇంప్లిమెంటేషన్. ఈసీసీలో వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, S4 HANAలో వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు మ్యాండేటరీ. పైన ఫస్ట్ వన్లో కూడా అంతేనండి. స్టెప్ 2 ఉంది కదా ఫస్ట్ వన్లో, అక్కడ కూడా అంతే. సో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంప్లిమెంటేషన్లో మీరు వర్క్ చేశారు అనుకుంటే ఈసీసీ వెర్షన్లో వన్ ఇంప్లిమెంటేషన్, S4 HANAలో వన్ ఇంప్లిమెంటేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కనుక మీరు కనుక చూపించుకుంటే మీకున్న రెజ్యూమ్లో మీరు వర్క్ చేస్తుంటే కనుక. సో సెకండ్ ఏంటంటే చూడండి, సెకండ్ స్టెప్లో ఏంటంటే వన్ ఇంప్లిమెంటేషన్, ఈసీసీలో వన్ ఇంప్లిమెంటేషన్, S4 HANAలో వన్ ఇంప్లిమెంటేషన్, అలాగే ఈసీసీలో వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ కూడా యాడ్ చేయండి. వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అట్లీస్ట్ 6 months ఉన్నట్టు మనకి ఉండాలి. మీరు వర్క్ చేస్తుంటారు ఆల్రెడీ కాబట్టి మినిమం ఒక 6 months అన్న మినిమం ఉండాలి. ఎందుకంటే 2 years నుంచి 2.5 years వరకు పెద్ద టికెట్స్ అవే మనకి అసైన్ చేయరు, మనకేమి వీటి వైపు ఏం రారు. అటువంటిప్పుడు ఏంటంటే వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ మ్యాండేటరీ ఈసీసీలో. ఓకేనా? వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఒక 6 months వర్క్ చేసినట్లు ఉండాలన్నమాట. ఇట్లా చూడండి, 2 yearsకి ఎలా పెట్టుకోవాలి, మీకున్న ఎక్స్పీరియన్స్ని ఎట్లా చూపించుకోవాలి, అలాగే 3 yearsకి మీకున్న ఎక్స్పీరియన్స్ని ఎలా చూపించుకోవాలి అనేది మ్యాండేటరీ. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. తర్వాత 3 అనమాట. 3లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ పెట్టేశారు మీరు. 1 to 5 years ఉందనుకుందాం మీకు ఎగ్జాంపుల్. అంటే కొంతమంది 4 years 5 years మీరు ఎలాగైనా పెట్టుకోండి. 4 to 5 years దగ్గరికి, అంటే 1 to 5 years, అప్ టు 5 years. ఓకే, ఫస్ట్ సెకండ్ లైన్లో 3 ఉన్నాయి కదా, అవన్నీ కాపీ చేయండి. మీకు కంటిన్యూ అవుతుంది, ఏం లేదు. మీకు ఎవరైనా ఐటీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న రిలేషన్స్ ఉన్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. నేను చెప్పిందే కాదు, మీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను, యాజ్ అండ్ మై నాలెడ్జ్. ఎవరైనా ఇంకా బెటర్ పీపుల్ ఉంటే కనుక చూడండి. చూడండి ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఫస్ట్ 1 year ఈసీసీలో చేశారు, తర్వాత 1 year S4 HANAలో ఇంప్లిమెంటేషన్లో చేశారు పార్ట్ 3లో. తర్వాత ఇది 1 year ఉంది కదా, ఇక్కడ 6 months తీసేసి 1 year పెట్టుకోండి ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్ వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. వన్ సపోర్టింగ్ కాదు యాక్చువల్గా. ఇక్కడ మీరు ఫస్ట్ 1 year మనకి కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్ 1 year ఫస్ట్ 2 years, ఫస్ట్ 1 year స్టెప్ 1, ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టెప్ 2లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏముంది, థర్డ్లోనే చూడండి. తర్వాత ఏముంది, థర్డ్ వన్, లాస్ట్ స్టెప్ ఏముంది, థర్డ్ వన్. ఇది వచ్చేసి ఇది కూడా 1 year ఇచ్చేసాం. తర్వాత మీకు ఛాన్స్ ఉంటే ఈసీసీ S4 HANA కూడా ఒక ఇంప్లిమెంటేషన్ పెట్టుకోండి సేమ్ అలాగే. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ పెట్టాను, సపోర్టింగ్. ఓకే, సారీ వెయిట్ నేను తప్పు చెప్తున్నా. ఓకే, పార్ట్ 3 ఉంది కదా, దానికి 2 years కాదు, దాన్ని ఇంకొక 2 years యాడ్ చేయండి. 1 year కాదు, లాస్ట్ పార్ట్ 3లో అదొక 2 years యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత టోటల్గా 4 years అవుతుంది. ఓకే, ఫోర్త్ వన్ కూడా పెట్టుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి సేమ్ పైన కాపీ పేస్ట్ చేసేసి S4 HANAలో సపోర్ట్ పెట్టండి ఒక 1 year. క్రింద థర్డ్ వన్ కాపీ చేయండి. థర్డ్ వన్ ఒకటే కాపీ చేయండి. వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ విత్ అది కాపీ చేయండి. 1 minute. ఈసీసీ తర్వాత ఒక 1 year S4 HANAలో సపోర్టింగ్ కూడా చేసినట్టు పెట్టుకోండి. ఎర్రర్స్ అనేవి మ్యాండేటరీ. ఇక్కడ ఈసీసీ తీసేసి S4 HANA పెట్టుకోండి. సార్ ఇక్కడ యాక్చువల్లీ 1 year S4 HANA. ఓకే, సపోర్టింగ్ లో కూడా చూడండి, మనకి ఇక్కడ అన్ని కవర్ అయిపోతున్నాయి కదా. అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని ఈసీసీ వెర్షన్ కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ S4 HANA. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ కవర్ అవుతుంది, S4 HANA ఇంప్లిమెంటేషన్ కవర్ అవుతుంది.
అలాగే సపోర్టింగ్ లో ఈసీసీ 2 years కవర్ అవుతుంది, S4 HANA 1 year కవర్ అవుతుంది. అర్థమవుతుంది మనకు ఆల్మోస్ట్ అంటే ఎక్కడ కూడా మనకి రెజ్యూమ్ పిక్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ అన్ని వైపుల నుంచి కూడా మనకి నాలెడ్జ్ ఉన్నట్టు మీ రెజ్యూమ్ అనేది మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి ప్రాపర్ గా ఈ విధంగా చూపించుకోవాలి. ఇట్లా ఎక్స్పీరియన్స్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి మీరు రెజ్యూమ్ లో. క్లియర్, అర్థమైంది కదా ఎలా పెట్టాలనేది? ఒక డౌట్ ఉందా? ఈ ఫార్మాట్ అనేది ఇలా యాజ్ గా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది. తర్వాత నేను మీకు కొన్ని శాంపిల్ రెజ్యూమ్స్ ఇస్తాను మీకు. సో ఇలా ఎక్స్పీరియన్స్ అనేది మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్ గా ఈ విధంగా చూపించాలి. సో 1 year కి ఎంత ఎక్స్పీరియన్స్ చూపించుకోవాలి, 2 years కి ఎట్లా చూపించాలి, అంటే 1 year యాక్చువల్గా 2 years మీద కూడా కాల్స్ ఏం రావు తొందరగా. నేను అది కూడా చెప్తున్నాను మీకు. 2 years ఎక్స్పీరియన్స్ అనుకోండి కాల్స్ రావు. 3.5 4 years అయితే తప్ప ఛాన్స్ ఉండదు అనమాట. అందువల్ల ఏంటంటే 2 years మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారు అనుకో, ఏదైనా ఎవరైనా ఉంటారు కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు. కంపెనీ వాళ్ళకి తెలుసు మీరు రియల్ గా ఎక్స్పీరియన్సా ఫేక్ ఎక్స్పీరియన్సా తెలుసు వాళ్ళకి. కానీ మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఎంత ఉంది, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ గా చేసుకుని మీకు ఇంటర్వ్యూలో తీసుకుంటారు. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు కొంతమంది, అది ఫేక్ అని కంపెనీ వాళ్ళకి కూడా హెచ్ఆర్కి తెలుస్తుంది, అలాగే మీ టీమ్ లీడర్ కూడా తెలుసు. కానీ మిమ్మల్ని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు? మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టినా డైరెక్ట్ గా 5 years అని మీరేం కాదు. అక్కడ మీ నాలెడ్జ్ ఉన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేయరు. సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంది మీకు. మీ నాలెడ్జ్, మీకున్న టెక్నికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్ కి యూజ్ అవుతుంది అనుకున్న సిచ్యువేషన్ లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఓకేనా? సో అందువల్ల ఏంటంటే మనకి మీరు ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళినంత మాత్రాన దానికి తగిన విధంగా మీకు వర్క్ ఇస్తారని అనుకోవద్దు. ఫ్రెషర్స్కి ఎప్పుడు ఎవర్ గ్రీన్, వాళ్ళు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతారు హ్యాపీగా, డోంట్ వరీ. కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కొంతమంది వెళ్తుంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారన్న సంగతి తెలుసు అనమాట. కాబట్టి హెచ్ఆర్స్ కి తెలియదు అనుకోవద్దు. కానీ మీకు ఏ వర్క్ ఇవ్వాలో అదే అసైన్ చేస్తారు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయరు. వెరీ రేర్ సిచ్యువేషన్స్ లో అంటే వాళ్ళకి తెలుసు ఎవరు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారు, ఎవరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారండి. కానీ మీకు నాలెడ్జ్ ఉంది ప్రాజెక్ట్ మీద, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం ప్రాబ్లం, కాబట్టి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు మేనేజర్కి ఏమైనా ఇష్యూస్ ఉంటాం, మీ టీమ్ లీడర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాం, అటువంటి సిచ్యువేషన్ లో మీరు పెట్టుకున్నటువంటి కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక మిస్టేక్ గా చూపించేసి జాబ్ లోంచి టర్మినేట్ చేస్తుంటారు. మీకు మేనేజర్కి ప్రాపర్ డీలింగ్స్ లేనప్పుడు. అందుకే నేను చెప్తాను, ఎవరైనా ఫేక్ పెట్టుకుని వెళ్తుంటారు వాళ్ళు ఏంటంటే టీమ్ లీడర్తో చాలా మంచి అంటే రిలేషన్ అనేది చాలా బాగా చేయాలి. చేస్తేనే మనకి మీకు బెనిఫిట్ అనమాట. లేదా రాంగ్ రూట్ కొంతమంది వెళ్ళినప్పుడు మనం తప్పదు ఇంకా. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే కొలీగ్స్ తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికన్నా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా అని చెప్పేసి మన సొంత విషయాలు మనం అంటే మన పర్సనల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం అనుకోండి, ఈ కార్పొరేట్ పాలిటిక్స్ అంటారు, అవన్నీ చేస్తుంటారు. చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, ఏదైనా ఒకటి మనకి సబ్జెక్టు అనేది మనకి కమాండింగ్ ఉంటే, ఎస్ఏపి మీద కమాండింగ్ ఉంటే ఎవరేం చేయలేరు, అది కూడా చెప్తున్నాను మీకు. అట్లానే ఎవరిని కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయొద్దు. ఇప్పుడు నాకు తెలియని కొన్ని ఎర్రర్స్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో అందరితోటి మంచి రిలేషన్ ఉంటే మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఆ ప్రాబ్లమ్స్ అనేవి రిజల్యూషన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. కాబట్టి అందరితోటి కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. నెగిటివ్ అనేది మనకు ఉండకూడదు. ఇక్కడ ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో రెజ్యూమ్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ ఇచ్చాను. సో ఈ పాయింట్స్ ని బేస్ గా చేసుకుని మీరు ప్రాపర్ గా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీకున్న ఎక్స్పీరియన్స్ ని ఈ విధంగా ప్రాపర్ గా చూపించండి. ఈసీసీతో పాటు S4 HANA అనేది లేకుండా ఇంటర్వ్యూ లేదు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ S4 HANA కంప్లీట్ గా S4 HANA లో ఇంప్లిమెంటేషన్ ఉంది. సో ఈసీసీ వెర్షన్ మాక్సిమం 2027 తోటి ఎండ్ అవుతుంది. తర్వాత ఈసీసీ రన్ అవ్వదు. కాబట్టి ఈసీసీ అనేది మేబీ ఇంకా ట్రైనింగ్ కూడా కొన్ని రోజుల తర్వాత ఈసీసీలో S4 HANAకే రావాలి, అప్డేట్ అవ్వాలి. 23, 24 మాక్సిమం 25 అంతే. ఆ తర్వాత ఈసీసీలో ఉండదు, అంతే S4 HANAనే ఉంటుంది అనమాట. అంటే 27 వరకు టైం ఉంది. బట్ మీకు సపోర్టింగ్ లో జాబ్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఈసీసీలో చేయొచ్చు. 2027 వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు. కానీ S4 HANAకి అప్గ్రేడ్ అవడం చాలా బెటర్. ఇట్స్ మ్యాండేటరీ, బెటర్ కాదు మ్యాండేటరీ అనుకోండి. సో ఈ విధంగా రెజ్యూమ్ లో మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్ గా చూపించండి. ఓకే, తర్వాత నేను కొన్ని శాంపిల్ రెజ్యూమ్స్ ఇస్తాను. ఆ రెజ్యూమ్స్ చూద్దాము మీకు ఎట్లా యూస్ఫుల్ అవుతాయి అనేది. దాన్ని బేస్గా చేసుకుని మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా చూపించాలి మీ రెజ్యూమ్లో అవన్నీ నేను చెప్తాను. రికార్డింగ్ ఆఫ్ చేయండి.